HS24 న్యూస్కి స్వాగతం. నేను విజయ. వివరాల్లోకి వెళితే వైద్య వృత్తిలో నూతన ఒరవడి తీసుకుని రావాలని, మనిషి ప్రాణం పశువు ప్రాణం రెండూ ఒకటే అని మనిషి తన మాటల ద్వారా భావాలు వ్యక్తపరుస్తాడు. కానీ పశువులు మూగజీవులు కనుక వాటి పరిస్థితి బట్టి అర్థం చేసుకొని వాటి వైద్యం అందించాలనేది ఆమె యొక్క ప్రగాఢ నమ్మకం. పశు వైద్య వృత్తినే దైవంగా భావించి ముందుకు సాగుతున్న పశు వైద్యాధికారి డాక్టర్ కె శ్రీలక్ష్మి కెల్లా గ్రామంలో వ్యాక్సిన్ వేస్తూ HS24 న్యూస్తో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కె శ్రీలక్ష్మి, వెటనరీ అసిస్టెంట్ సర్జన్, వల్లాపురం గుర్ల మండలంలో పనిచేస్తున్నాను. అయితే ఈరోజు అంటే 3వ తేదీ మార్చి 3 నుంచి మనకి 33 వరకు నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ అంటే FMDCP 6th రౌండ్ అన్నది స్టార్ట్ అయిందండి. ఈ గాలికుంటు నివారణ టీకాలు ఏంటంటే మనకి 4 నెలలు పైబడిన ప్రతి ఆవు లేదా గేదె జాతికి సంబంధించిన పశువులన్నిటికీ కూడా ఊర్లో ఉన్న పశు సంతతి అన్నిటికీ కూడా టీకాలు వేయడం జరుగుతుందండి. ఈ గాలికుంటు వ్యాధి అన్నది మనకి రైతుకి ఫైనాన్షియల్గా కూడా చాలా ఆర్థికంగా అతన్ని నష్టపరిచే జబ్బు. వాటి రైతుల పశువులకు కానీ ఈ జబ్బు వచ్చినట్లయితే పాలు దిగుబడి తగ్గిపోవడం, అలాగే ఈ నోట్లోని అంటే కొంచెం ఊండ్స్ లాగా అయ్యి అవి మేత తినకపోవడం, నీరసించకపోవడం, అలాగే ఆ జబ్బు సోకిన వ్యాధి సోకిన పశువులు తర్వాత రిప్రొడక్టివ్గా కానీ ప్రొడక్టివ్ అంటే పాల ఉత్పత్తిలో కానీ పనికి రాకుండా పోతాయండి. సో ఈ ప్రోగ్రాం అన్నది రైతులందరూ దయచేసి సద్వినియోగం చేసుకుంటారని. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందికర అంటే పశువులు చనిపోవు, కానీ ఆ పశువు ఒకసారి ఆ వ్యాధి సోకిన తర్వాత పనికి రాకుండా పోతుంది కనుక మనకి అలాంటి జబ్బు రాకుండా మనకి గవర్నమెంట్ వారు టీకాలు ప్రతి సంవత్సరం ఇలా వేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు అందరూ ఈ విషయాన్ని గ్రహించి తప్పకుండా వారి పశువులు వారి కళ్ళలోకి వచ్చి వేసినప్పుడు వినియోగించుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన సమస్య అగ్రిగోల్డ్ సంస్థ. ఈ సంస్థను నమ్మి ఎంతోమంది కూలీనాలి చేస్తున్న ప్రజలు తమ కడుపు కట్టుకొని పైసా కూడబెట్టి అగ్రిగోల్డ్ సంస్థను నమ్మి మోసపోయిన వారు కోకొల్లారు. ఈ అగ్రిగోల్డ్ సంస్థలో డబ్బులు దాచుకునేవారు చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. ఈవిడ పేరు అమెజాన్ బేబీ. ఈవిడ భర్త చనిపోయారు, కొడుకు పోయాడు. కూలి నాలి చేసుకుంటూ జీవనం గడిపే సమయంలో అగ్రిగోల్డ్ ఏజెంట్ మాటలు నమ్మి తన దగ్గర ఉన్న ₹1,00,000 అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేసి మోసపోయింది. తాను డిపాజిట్ చేసే సొమ్ము రాక సతమవుతున్న రోజుల్లో గత ప్రభుత్వం వచ్చి ఏదో అరకొరగా కొన్ని డిపాజిట్లు చెల్లించింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. చెప్పండి అమ్మా, అగ్రిగోల్డ్ గురించి మీ బాధలు. బాబు, మనం బాధపడి ఇలాగా నెలలకి తాపి పని చేసుకుని నా కొడుకు రూపాయి పోగేసుకుని అలాగా డబ్బులు అగ్రిగోల్డ్కి ₹1,00,000 కట్టేశాను. వాళ్ళ మాట నమ్మేసి మేము మోసపోయాము. అదే మా డబ్బులు ఎలాగొస్తుంది తెలియదు. ఇంకా అది వచ్చినట్టు చెయ్యనైనా మరి అంతకంటే మా వడ్డీ వద్దు, అసలు డబ్బులు ఇచ్చితే చాలు బాబు. నాకు ఇప్పుడు ఏ ఆధారం లేదు, నా కొడుకే లేదు. మీరు దయచేసి ప్రభుత్వానికి చెప్తాను, మీరు దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించండి. మరి మాకు ఏ ఆధారం లేదు, నేను ముసలి అయిపోయినాను, ఇంకే పనికే పోటీకి వెళ్ళలేను బాబు. ప్రభుత్వం దయచేసి మా డబ్బు మాకు ఇప్పించండి. ప్రభుత్వం దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించండి. మోసపోనాను, వాళ్ళ మాటలు అనేసి కట్టేశాను. తెలియక రూపాయి జాగ్రత్త నెలకు వెయ్యి జాగ్రత్త నా కొడుకు తెచ్చిన డబ్బులు అలా కట్టాను. నా కొడుకు లేదు, ఇప్పుడు నా కొడుకే చనిపోయాడు. నాయన మీరే దయచేసి ప్రభుత్వంతో బతిమాలుతాను, మీరే దయ ఉంచి మాకు డబ్బులు మాకు ఇప్పించండి. ఆమె ఇప్పుడు ఈ ముసలి అయిపోయినాను, ఎటు వెళ్ళలేను, ఏ ఆధారం లేదు, చాలా బాధల్లోనే ఉన్నాను. అంత ఎదురు చూసినే మా డబ్బులు మాకు రాలేదు. మరి మీరు దయచేసి ఎలాగైనా సరే మా డబ్బులు మాకు ఇప్పించండి. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఇంటింటా సర్వే మొదలుపెట్టారు. ఈ సర్వేలో 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు గల వారికి సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వేలో చదువుకొని అర్హులైన యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు యువతకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ఇంటింటి సర్వే మొదలుపెట్టింది.
ఈ సర్వేలో గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇంతవరకు ఈ సర్వే 90% కంప్లీట్ చేశారు. మా వార్డులో ఉన్న యువత మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. వారి ఆధార్ కార్డులకు ఓటీపీలు వస్తే సక్రమంగా చెప్తున్నారు. ఇక్కడున్న యువత మాకు సపోర్ట్ చేయడం ద్వారా ఈ సర్వే సకాలంలో పూర్తి చేయగలిగాము అని గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బంది చెప్తున్నారు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వీస్ చేస్తున్నామండి. అది గవర్నమెంట్ రేపు పొద్దున్న వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించడానికి ఈ సర్వే చేస్తుంది. సచివాలయ సిబ్బంది మొత్తం అందరూ చేస్తున్నారండి. అందరికి ఈ సర్వే ఎంతవరకు కంప్లీట్ అయింది? 60% వరకు చేశారండి. మొత్తం పూర్తిగా ఎంతసేపులో చేయగలరు? చేస్తామండి. ఉన్నదాన్ని బట్టి అందరూ అవైలబుల్గా ఉండాలి కదా, కొందరు ఓటీపీస్ కూడా చెప్పాలి. దాంట్లో సచివాలయ సిబ్బంది కూడా ఇదే సర్వేలో ఉన్నారు. సర్వేలో ఉన్నారు. ఇంకేం సేవలు మీకు అందుబాటులో ఉన్నాయా? ఇప్పుడు ట్యాక్స్ కలెక్షన్ ఎంఎస్ఎంఈ సర్వే అని వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేస్తున్నారు. ఎంఎస్ఎం సర్వేలో ఎంతమంది వస్తున్నట్లు? అందరూ చేస్తున్నారండి. అది నాన్ కమర్షియల్ వాళ్ళకి చేయాలి. జామి మండలం జన్నివలస గ్రామంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎంపీపీఎస్ స్కూల్లో ఉన్న చెట్లను నరికేశారు. ఈ ఘటనపై స్కూల్ హెడ్ మాస్టర్ జామి ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చారు. జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పీఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ సభ గోడ పత్రికను పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో విడుదల చేశారు. అధికారం చేపట్టిన తరువాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చేస్తున్న మొదటి ఆవిర్భావ సభకు భారీ సంఖ్యలో జన సైనికులు, వీరి మహిళలు భారీ ఎత్తులో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుర్ల మండలం అధ్యక్షులు ఎండ్ల సంతోష్, గజపతి నగరం మండలం పార్టీ అధ్యక్షులు మునకల జగన్, ప్రోగ్రాం కమిటీ మెంబర్ దుర్గాప్రసాద్, ఎచ్చెర్ల లక్ష్మీనాయుడు, నియోజకవర్గ నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా మంది నిరుద్యోగులు పడిగాపులు కాస్తూ ఉంటే ఉన్న ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులే విధులకు సమయానికి రాక ప్రజలను అసహనానికి గురిచేస్తున్న తీరు వంగర మండలంలో చోటు చేసుకుంది. ఇప్పటికైనా అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని వీడి తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఏమండి, మీరు ఏ పని మీద వచ్చారు సార్ ఇక్కడికి? ఎన్నాళ్ళ నుంచి తిరుగుతున్నారు? మీరు ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చారు? అధికారులు ఇప్పటి వరకు రాలేదు కదా. మీరు 10 గంటలకు వచ్చిన అధికారులు ఇప్పుడు 11, సుమారు 11 అయిపోతుంది. ఇంకా అధికారులు రాలేదు. అదే అయితే మీ సమస్య ఏమీ పరిష్కారం కాలేదు. మీ పేరండి? విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వెలసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై అమ్మవారి దీవెనలు ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. ఈ యాత్ర అనేది జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది. లక్షలాది మంది జనాలు వస్తూనే ఉంటారు. మరి నేను కూడా ఈ రోజున వచ్చి దర్శనం చేసుకున్నాను. చీపురుపల్లి ప్రజలే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం అనేది జరిగింది.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. బొబ్బిలి పట్టణంలో 6 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఉదయం 8:30 చేరుకున్నారు. ఉదయం 9 నుండి 12 గంటల వరకు పరీక్షలు జరిగాయి. చూసిరాతలు జరగకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లా సింగవరం గ్రామ పంచాయతీ అంబేద్కర్ నగర్లో రోడ్డు పక్కనే చెత్తా చెదారాలు పడేస్తున్నారు అని ఆ కాలనీ వాసులు వాపోతున్నారు. పంచాయతీ వాళ్ళు వెంటనే ఆ చెత్తను తొలగించి పరిశుభ్రం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం సింగవరం మేజర్ పంచాయతీలో చెత్త రోడ్ల పక్కనే వేసేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సింగవరం మేజర్ పంచాయతీ రోడ్డు పక్కనే ఇవ్వండి సార్, సింగవరం విలేజ్ అంబేద్కర్ కాలనీ ఎదురుగా అందరూ ఇక్కడికి వచ్చి చెత్త వేయడం జరుగుతుంది. కావున అంబేద్కర్ కాలనీ వాసులు చాలా ఇబ్బందిగా పడుతున్నారు. నైట్ టైం దుర్వాసన చాలా ఎక్కువ వస్తుందని ఇబ్బందులు. విజయనగరం జిల్లా పాత బొబ్బిలి దగ్గరలో ఉన్న సాయి సర్వాణి రియల్ ఎస్టేట్ పెట్రోల్ బంక్ వెనుక ఉన్న బొబ్బిలి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పిల్లా సుజాత భర్త రామారావు ఇంట్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని దొంగలు శనివారం రాత్రి ఇల్లును కొల్లగొట్టారు. ఆదివారం తెల్లవారుజామున వారి పెద్దబ్బాయి రాకేష్ ఇంటికి వెళ్లి చూడగా తలుపుల తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా ఇల్లంతా చిందరవందరగా ఉంది. దొంగలు ఇంట్లో ఉన్న వస్తువులు, డబ్బులు దోచుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బయట బయట విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో EEE బ్లాక్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఉదయం 5 గంటలకు మలివిడత ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించి ఆయా టేబుళ్లకు సిబ్బందిని రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎస్ హరేంద్ర ప్రసాద్ కేటాయించారు. నిర్ణీత సమయానికి అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్ నుంచి భద్రత నడుమ సీళ్లు వేసి బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 20 టేబుళ్లను ఏర్పాటు చేసి 40 మంది లెక్కింపు సిబ్బందిని కేటాయించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రతా సాధారణ ఎన్నికల వలె పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. లో 5,000 ఎంతో దాంట్లో సెకండ్ ప్లేస్ లో అంటే మీకు ఏదైనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. సరళ ఒకలాగా అనుకున్నా ఒకలా జరుగుతుంది. చూడాలి అంటే నేను అనుకుని ఇంకా ఎక్కువ మెజారిటీ ఉంటుంది. కొంచెం 370 ఓకే పీడిఎఫ్ అభ్యర్థికి వచ్చినప్పుడు రావచ్చు చెప్పాలి. ఓకే టోటల్ ఎన్ని రావాలి సార్? ఇక ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఫస్ట్ ఓటు క్లాస్ కాలేదో ఫస్ట్ ఈ సెకండ్ ఓటు ఎవరికి అడ్జస్ట్ వస్తే అంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. అది ఎలిమినేషన్ అని చెప్పి ఒకటి దిగుతాం కదా. ఫస్ట్ ప్లేస్ ఎవరంటే ఆన్లైన్ సార్ కోటా ఓట్లు ఎంత ఫిక్స్ చేశారు? అదే ఎలిమినేషన్ సెల నోట్లు తీసిస్తే ఫిక్స్ చేస్తారు. కోట దాటదు ఎలిమినేషన్. 3వ అభ్యర్థి కూడా ఎలిమినేషన్ అయిపోయాక ఆ 1-2లో ఉన్న వాళ్ళు ఎవరు లీడ్లు ఉంటే వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అది ఎలక్షన్ కమిషన్ రాసి ఎంత టైం పట్టింది? 5-6
రైట్ సార్ 5 కల్లా ఫిక్స్ సార్. చల్లనోట్లు బాగా పడ్డాయి. చల్లనట్లు చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం నుంచి బెంగళూరు నుండి తిరుపతి మీదుగా హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ హైవే వల్ల చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం వాయల్పాడులో మదనపల్లి నుండి తిరుపతికి వెళ్లే రోడ్డు మార్గం బస్టాండ్ సమీపాన మురుగు కాలువ నీరు రోడ్డుపైకి వచ్చి ప్రజలు మరియు వాహనదారులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.